తమిళ నటుడు జయన్ రవి భార్య ఆర్తితోని విడిపోతున్నట్లుగా గత కొంతకాలం సంది సోషల్ మీడియాలో ప్రకటించిన సంగతి మన అందరికీ ఎరకనే. అయితే అనంతరం వీళ్ళిద్దరు కలిసి విడాకులు సంబంధించి చెన్నై కుటుంబంతో కలిసి పిటిషన్లు దాఖలు చేసిరంట. తాజాగా కోర్టుల ఈ పిటిషన్లు పరిశీలించిరంట. అయితే జయన్ రవి ఏమో కోర్టుకు హాజరు కాగా ఈవెనేమో వీడియో కాల్ రూపంలో అందుబాటులోకైతే వచ్చిందంట. ఇక కోర్టు ఇరువైపుల వాదనలు అయితే ఇన్నదంట. అనంతరం వీళ్ళ వాదనలు ఇన్న తర్వాత వీళ్ళిద్దరూ మళ్ళసారి కలిసి మాట్లాడుకోవాలని వీళ్ళిద్దరూ ఇక మళ్ళీ రాజీ కోసం ప్రయత్నించాలి అని చెప్పి సూచించిందంట. విడాకులు తీసుకోవాలంటే అందుకు గల కారణాలు స్పష్టంగా పేర్కొనాలి అని చెప్పి ఆదేశించిందంట. అయితే వీళ్ళిద్దరూ ఇరు తరపున వాదనలు ఎవరి కాళ్ళు మీడియా ముందుకు వచ్చి చెప్పడం జరిగింది. మళ్ళీ ఇటువంటి పిటిషన్ మీద వీళ్ళు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో తెలియాలి. కానీ మరోపక్క ఈ విడాకుల పిటిషన్ నేపథ్యంలో కోర్టు గిట్లా మరో 6 నెలలు వీళ్ళిద్దరు కలిసి ఉండాలని చెప్పి ఆదేశించిందంట. ఇక అనంతరం విడాకులు కావాలంటే బలమైన కారణాలు చెప్తే దానికి తగ్గట్టుగా కోర్టు గిట్లా ఆదేశాలు జారీ చేస్తుందాయే. అయితే 2019లోనే వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారంట. ఈ జంటకు మళ్ళీ 2 పిల్లలు గిట్లా ఉన్నారంట. అయితే ఈ ఏడాది సెప్టెంబర్లా మన జయన్ రవి సోషల్ మీడియా వేదికగా మేమిద్దరం పరస్పర అంగీకారంతో విడిపోతున్నాం అని చెప్పి ఆయన సోషల్ మీడియాలో ప్రకటించిండు. అంతేకాదు ఎన్నో ఆలోచనలు చర్చలు చేసినా కానీ నా భార్య ఆర్తితోని మేము విడిపోవాలనుకుంటున్నాం అని చెప్పి ఆయన కఠినమైన నిర్ణయం తీసుకున్నాం అని చెప్పి అన్నాడు. మా ఇద్దరి మంచి కోసమే మేము ఈ నిర్ణయం తీసుకుంటున్నాం అని చెప్పి ఇట్లా ఆయన పేర్కొనడం జరిగింది. అయితే అనంతరం ఈ ప్రకటన అనేది ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఇక ఆడికెళ్ళి ఆర్తి ఇన్న తర్వాత దీని గురించి సంచలనమైన ఆరోపణలు చేసింది. నా అనుమతి లేకుండానే నన్ను అసలు అంగీకరించకుండానే విడాకులు బహిరంగంగా ప్రకటించిండు అని చెప్పి ఆమె అసహనం వ్యక్తం చేసింది. ఇక అట్లా ఈ వివాదం అనేది సంచలనంగా మారింది. అయితే ఇటీవలనే ఆర్తి చేసిన ఆరోపణలు గాను ఆయన మీడియా ముఖంగా వచ్చి మాట్లాడడం జరిగింది. ఇక లాయర్ని తీసుకుపోయి నోటీసులు పంపినాం. ఇక ఈ విషయం అలా నాయన గిట్ల తెలుసు, ఇరు కుటుంబాల పెద్ద సభ్యుల దగ్గర మేము అన్ని చర్చించడం జరిగింది అని చెప్పుకుంటా ఆయన గిట్ల చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు కోర్టు ఇచ్చిన తీర్పుకు గాను వీళ్ళు కట్టుబడి ఉంటారంటారా, లేకుంటే ఇక విడివిడిగానే ఉండి మళ్ళీసారి 6 నెలల తర్వాత కలిసి విడాకులు తీసుకుంటేందుకు ఇదే నిర్ణయం చెప్తాడంటారా? ఇక మీకేమనిపిస్తున్నది? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే అడుగు గంటుంటారు, అది కూడా నొక్కరి మళ్ళొస్తా.